కొన్ని నిమిషాలు మనం వాక్యం విందాం. బైబిల్ కలిగిన వారు దయచేసి చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము. మీరు చాలాసార్లు విన్న సందర్భమే మళ్ళీ చెప్తున్నాను. మీరు చాలాసార్లు వినుంటారు కానీ మనము మళ్ళొకసారి విందాం. అందరూ సిద్ధపడాలి. ఈ సమయంలో మనం చాలాసార్లు విన్న సందర్భమే మళ్ళీ చెప్తున్నాను. 49వ అధ్యాయం 8వ వచనంలో 3వ లైన్ ఒక మాట ఉంది చూడండి. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలా పడుదురు. హల్లెలూయా. ఎవరి కుమారులు? నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలా పడుదురు. అంటే తండ్రి కుమారులు అంటే వాళ్ళే కదా, అన్నలు తమ్ముళ్ళు లేదంటే అక్కలు చెల్లెళ్ళు. వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలా పడుదురు. హల్లెలూయా. ఈ మాట ఒకరి జీవితంలో నెరవేరింది, ఒక వ్యక్తి జీవితంలో నెరవేరింది. ఆ వ్యక్తి పేరు యోసేపు. ఆ వ్యక్తి పేరు ఏంటి? యోసేపు. యోసేపు తండ్రి ఎవరు చెప్పాలి. యోసేపు తండ్రి పేరు యాకోబు. యాకోబుకు 4 భార్యలు. ఎంతమంది చెప్పాలి? యాకోబుకు ఎంతమంది భార్యలు? 4. వారి పేర్లు లేయా, రాహేలు, బిల్హా, జిల్ఫా. ఈ 4 భార్యల సంతానము మొత్తము 13 మంది. ఎంతమంది? 13 మంది. 12 మంది మగపిల్లలు, 1 ఆడపిల్ల. వీరు ఈ 12-13 మంది కూడా 4 భార్యల పిల్లలు. దాంట్లో అందరికంటే చిన్నవాడు యోసేపు. అందరికంటే చిన్నవాడు యోసేపు. యాకోబుకు యోసేపు అంటే చాలా ప్రేమ. యోసేపు వాళ్ళ అన్నదమ్ములతోనే చిన్న ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు. అయితే ఈ 11 మంది అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఒకరోజు యోసేపు వారి అన్నదమ్ములు అందరు కలిసి మందను మేపుకుంటున్నారు. అయితే ఈ 11 మంది అన్నదమ్ములు కొన్ని అయిష్టంగా దేవునికి విరుద్ధంగా కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఈ యోసేపు అనే వ్యక్తి వాళ్ళ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, తండ్రి నా మిగతా 11 అన్నదమ్ములు దేవునికి విరుద్ధంగా అయిష్టంగా జీవిస్తున్నారు అని యోసేపు యాకోబు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఒకసారి చూడండి వాక్యము 37వ అధ్యాయం. దయచేసి బైబిల్ కలిగిన వారు దయచేసి ఓపెన్ చేయాలి. 37వ అధ్యాయంలో 2వ వచనంలో 2వ లైన్ చూడండి. యోసేపు 11 ఏళ్ల వాడై తన సహోదరులకు కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనము గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. హల్లెలూయా. అన్నదమ్ములు ఆ చిన్న కుమారుని టార్గెట్ చేయడానికి ఫస్ట్ కారణం ఏంటిది అంటే వీళ్ళ బండారం అంతా ఎవరు చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. అప్పుడు ఆ 11 మంది ఇతని మీద పగబట్టారు. ఈ యోసేపుకు ఒక టాలెంట్ ఉంది. ఏంటి అంటే ఎవరైనా కలలు కంటే ఆ కలలు మనకు అర్థం కాకపోతే ఆ కలల భావము, దాని స్వభావము, దాని గురించి వివరణ ఇచ్చే అలవాటు యోసేపుకు అది దేవుడిచ్చిన తలాంతు అని బైబిల్లో ఉంది. ఇదే ఒకరోజు అన్నదమ్ములకు
యోసేపుకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావము చెప్పినప్పుడు అతని మీద ఇంకా పగబట్టారు. ఏమని అంటే, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో మీరందరూ నా ఎదుట సాగిలపడతారంట అని యోసేపు వాళ్ళ అన్నదమ్ములకు చెప్పాడు. చూడండి ఆ వాక్యం కూడా 6వ వచనం చూద్దాం. అతడు వారిని చూచి, నేను ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. హల్లెలూయా. యోసేపు ఏం చెప్తున్నాడు? మీ ఏవైతే పనులన్నీ ఉంటాయో నా దగ్గరకు వచ్చి సాష్టాంగ పడ్డాయి అన్నప్పుడు వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. ఇది రెండో కోపం. ఫస్ట్ కోపం ఏంటిది? అతని మీద విరుద్ధం రావడానికి ఫస్ట్ కారణం ఏంటిది? వీళ్ళ బండారం అంతా తండ్రికి చెప్తున్నాడు. రెండో కారణము, యాకోబు యోసేపుని ఎక్కువ ప్రేమించాడు. మూడో కారణము, ఈ కలలు కన్న తర్వాత దాని వివరణ ఇచ్చినప్పుడు ఎక్కువగా ఇంకా పగబట్టారు. అయితే ఒకరోజు ఈ 11 మంది పొలంలో ఉన్నారు, పొలం పనులు చేసుకుంటున్నారు. యాకోబు యోసేపుకు చెప్తున్నాడు, నీ అన్నలు ఎక్కడున్నారో ఒకసారి చూసిరా. ఇంటి నుండి పొలంకు బయలుదేరాడు. ఈ 11 మంది అన్నదమ్ములు సమయం గురించి చూస్తున్నారు. ఆ సమయంలో పొలంలో పనులు చేసుకుంటున్నారు వీళ్ళందరూ 11 మంది అన్నదమ్ములు. యోసేపు, చిన్నవాడైన యోసేపు అక్కడి నుండి వస్తున్నప్పుడు వాళ్ళందరూ ఒక మాట మీదనే నిర్ణయం ఉన్నారు. ఏమని? వీని చంపేయాలి, ఇదే మనకు మంచి ఛాన్సు అన్నప్పుడు ఆ 11 మంది కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని అంటే, యోసేపుని చంపేద్దాం, ఇదే మనకు మంచి అవకాశం అన్నప్పుడు యోసేపు దూరం నుంచి వస్తున్నప్పుడు ఈ 11 మంది అన్నదమ్ములు పన్నాగం పడి దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ కలిసి అతన్ని తీసుకెళ్ళి కొట్టి నీళ్లు లేని బావిలో పడేశారు. చూద్దాం, ఆ వాక్యం కూడా చూద్దాం. 18వ వచనం చూడండి. అతడు దగ్గరకు రాకమనుపు వారు దూరం నుండి అతనిని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. అయితే యాకోబు చిన్న కుమారుడు కదా, ప్రేమించి ఒక మంచి అంగి గుట్టించాడు. ఏది? నిలువుటంగి గుట్టించి పంపించాడు. అయితే ఆ యోసేపును ఆ 11 మంది అన్నదమ్ములు కలిసి ఆ అంగిని తీసేసి దాన్ని ఒక జంతువును చంపి ఆ రక్తంలో ముంచి ఈ యోసేపుని బట్టలు లేకుండా బావిలో పడేశారు. యోసేపు చావలేదు. అప్పుడు గుంటల మీద వస్తున్నారు, చూడడం జరిగింది. ఎవరు? ఈ 11 మంది అన్నదమ్ముళ్ళు. విని బావిలో పడేస్తే మనకి ఏమి ₹1 లాభం లేదు. విని బయటకు తీసి ఆ ఇష్మాయేలీలకు అమ్మేస్తే వాళ్ళు మనకు ఎంతో కొంత డబ్బిస్తారు. ఆ ఇష్మాయేలీలకు అతన్ని అమ్మడము జరిగింది. చూడండి, ఆ వాక్యం కూడా చూడండి. 28వ వచనం చూడండి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. 20 తులముల వెండికి అతన్ని అమ్మేశారు. బావిలో నుంచి తీసి అతన్ని అమ్మివేశారు. 20 తులాలు అప్పట్లో చాలా గొప్ప. అయితే ఆ ఇష్మాయేలీలు అతన్ని తీసుకెళ్ళి, మరి వాళ్ళు ఏమన్నా చేశారంటే వాళ్ళేం చేయలేదు, వాళ్ళు ఇంకొకరికి అమ్మేశారు. ఇస్మాయిలీలకు అమ్మేశారు. ఇస్మాయిల్ ఏం చేశారంటే ఇంకొక ఐగుప్తులో పొతిఫరను అనే ఒక రాజు ఉంటాడు, పొతిఫర్ అనే ఒక రాజు ఉంటాడు, అతనికి అమ్మేశారు. చూడండి, ఆ వాక్యం కూడా 39వ అధ్యాయంలో
రెండో వచనం, క్షమించాలి, 1వ వచనంలోనే మూడో లైన్ చూడండి. పోతిఫరను ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద అతనిని కొనెను. హల్లెలూయా. ఎవరికి అమ్మేశారు వీళ్ళు? ఇప్పుడు అన్నదమ్ములు ఎవరికి అమ్మేశారు? ఇష్మాయేలీయులు అంటే ముస్లింలకు అమ్మేశారు. వాళ్ళు తీసుకొచ్చి ఎవరికి అమ్మేశారు? పోతిఫర్ అనే రాజుకు అమ్మేశారు. ఏం చేశాడు అంటే ఆ రాజు అతన్ని అన్నిటిపైన అధికారము యోసేపుకు ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి 5వ వచనంలో, 39 వచనంలో, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ యోసేపు పోతిఫర్ భార్య ఉంటుంది. ఆ భార్య అతని మీద కన్నేసింది. ఎవరిపైన? యోసేపు పైన. యోసేపు రూపవంతుడని కూడా వాక్యం సెలవిస్తుంది. చూడండి ఒకసారి 6వ వచనంలో చివరి లైన్లో, యోసేపు రూపవంతుడై సుందరుడనై యుండెను. హల్లెలూయా. అయితే ఒకరోజు ఇంట్లో ఎవ్వరు లేరు, అందరూ వారి వారి పనుల నిమిత్తం వెళ్ళారు. యోసేపు పోతిఫర్ భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ భార్య ఏం చేసింది అంటే ఇతన్ని పాపం చేయడానికి పిలిచింది. అతడు అప్పుడు ఒక మాట అన్నాడు, రాజు నాకు అన్నిటిపైన అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద కాదు అని అతను అక్కడి నుండి పారిపోయాడు. రాజు ఇంకో కొద్ది నిమిషాలైతే, ఇంకొక అరగంటనో గంటల లోపు వచ్చేటప్పు ఈమె ఏం చేసిందంటే బట్టలన్నీ చింపుకొని ఏడ్చుకుంటూ రాజు దగ్గర ఏడుస్తుంది. ఏమని? నువ్వు ఎంతో నువ్వు నమ్మి అధికారము, రాజ్యాధికారము, ప్రజలను అన్నీ ఇచ్చిన ఈ యోసేపు ఎవ్వరూ లేని టైంలో నన్ను పాడు చేయాలని చూశాడని భార్య ఆ రాజుకు అబద్ధం చెప్పింది. అబద్ధమా నిజమా? అది అబద్ధమా నిజమా? చెప్పాలి మీరే. అబద్ధము రాజుకు చెప్పింది. యోసేపు అలా చేయలేదు. భార్య అబద్ధం చెప్పింది, అతని మీద కక్ష కట్టింది. ఆ కక్షను తీర్చుకోవడానికే అబద్ధం చెప్పి రాజుకు చెప్పడంతో రాజు కోపంతో అతన్ని ఇంచుమించు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. ఆ మాట కూడా ఉంది 39వ అధ్యాయం 19వ వచనం. తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో అతన్ని వేయించాను. చెరసాలలోనే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత ఈ స్టోరీలోకి ఇంకొక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతని పేరే ఫరో. అతని పేరేంటి? ఫరో, ఐగుప్తు రాజు. వీళ్ళు ఉన్నది కనాను దేశం. ఎవరైతే ఈ యోసేపు ఈ రాజులు ఉన్నారంతా వీళ్ళంతా ఎవరు? కనాను దేశంలో ఉంటారు. ఐగుప్తులోనేమో ఫరో రాజు ఉంటాడు. ఈ ఫరో రాజు ఈ స్టోరీలోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకు ఎంటర్ అయ్యాడంటే ఫరో రాజుకు 2 సార్లు కలలు వచ్చాయి. ఏమొచ్చాయి? కలలు. ఏం కలలు అంటే, ఒకసారి కలలో 7 మంచి ఆవులు, పుష్టిగల ఆవులు కనబడ్డాయి. ఇంకొకసారి కలగన్నప్పుడు బక్క చిక్కిపోయిన ఆవులు కనబడ్డాయి. హల్లెలూయా. ఇది ఇట్లా 2-3 సార్లు 4 సార్లు వచ్చింది. దీని అర్థము అక్కడున్న అతని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరూ చెప్పట్లేదు. దాని వివరణ తెలియట్లేదు ఎవరికి? ఫరో రాజుకు. అయితే
అక్కడ వినికిడి ఇక్కడ వినికిడి. ఈ ఫరో రాజు దగ్గర కొంతమంది ఏం చెప్పారంటే, ఈ కళలను వివరించేవాడు ఒకడు ఉన్నాడు, అతని పేరు యోసేపు, అతడు ప్రస్తుతము జైల్లో ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎవరు అవసరం ఉంది ఈ ఫరో రాజుకు? చెప్పాలి. యోసేపు అవసరము ఫరో రాజుకు ఉంది. ఎందుకు? ఈ 7 మంచి బలిసిన ఆవులు ఏంటి, ఈ బక్క చిక్కుపోయిన 7 ఆవులు ఏంటి అని ఆ వివరణ తెలుసుకోవడానికి ఈ యోసేపు అవసరము ఫరో రాజుకు వచ్చింది. ఆ ఫరో రాజు ఏం చెప్పాడంటే, సరే ఎక్కడుంటాడు అతను? పలానా ప్రాంతంలో ఉంటాడు, పలానా చెరసాలలో ఉంటాడు. సరే అతని దగ్గరికి వెళ్ళండి, నేను చెప్పానని చెప్పి ఆ యోసేపు దగ్గరికి వెళ్ళి చెరసాలలో నుండి అతన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ వాక్యం చూద్దాం. 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం. నేను స్టోరీ చెప్పినాక మీకు వివరిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నాను. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలను కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో వేయించుచుండెను. వాటి తర్వాత చూపునకు చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఎడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుచుండెను. హల్లెలూయా. చూసాడా, ఫరోకి కల వచ్చింది. ఈ కళ భావం తెలుసుకోవడానికే నానా తంటాలు పట్టేటప్పుడు ఈ 12వ వచనంలో చూడండి, అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉన్న ఒక హెబ్రీయు పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కళ చొప్పున దాని భావము తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్షకారుణ్ణి వ్రేలాడదీంచని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. గట్టి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చూడండి, ఎక్కడో కనానులో జైల్లో ఉన్న యోసేపు, ఎక్కడో ఐగుప్తులో ఉన్న ఫరో అవసరానికి దేవుడు అతన్ని ఈ రకంగా బయటికి విడుదల చేశాడు. హల్లెలూయా. అప్పుడు మంచి బట్టలు వేసుకొని, అంటే అప్పటికి 22 సంవత్సరాలు యోసేపుకు ఉంటాయి. అతన్ని బయటకు తీసుకొచ్చారు, ఫరో దగ్గరికి తీసుకెళ్లారు. ఫరో అప్పుడు అతనికి ఈ కళ చెప్పాడు. యోసేపు నాకు 3-4 సార్లు ఈ కళ వచ్చింది, దీని భావం ఏంటో నాకు తెలియట్లేదు, నాతో ఉన్న ఎవ్వరూ చెప్పట్లేదు, దయచేసి చెప్పుమనగా యోసేపు అది విని అప్పుడు చెప్పాడు. ఏంటి అంటే, బలిసిన ఆవులకు అర్థం ఏంటి అంటే, మన దేశంలో 7 సంవత్సరాలు పుష్టిగా పంటలు పండుతాయి. చిక్కిపోయిన ఆవులు అర్థం ఏంటి అంటే, మరో 7 సంవత్సరాలు మన దేశంలో కరువు రాబోతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు అర్థమైంది ఫరో రాజుకు, నిజమే, దేశంలో పంట బాగా పండుతుంది, కానీ కరువు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడ 7 సంవత్సరాలు బలిసిన ఆవులకు అర్థం మంచిగా పుష్టిగా పంట పండుతుంది. చిక్కిపోయిన ఆవులకు అర్థం కరువు మన దేశంలో 7 సంవత్సరాలు రాబోతుంది అన్నప్పుడు నిజమే అని చెప్పేసి అతన్ని మెచ్చుకోవడము జరిగింది. ఇది ఒకసారి చూడండి, 29వ వచనం చూడండి, 41-29. ఆ మాట మీకు వాక్యంలో చూపిస్తున్నాను. 29. ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. హల్లెలూయా. అప్పుడు తెలుసుకొని ఆ యోసేపు మాట విని
దానికి ముందస్తు జాగ్రత్తగా ఈ ఫరో దానికి సిద్ధమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఫరో రాజు అతని మాట విని, దేవుడు ఇది మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు, ముందు రాబోయేది ఇప్పుడే చెప్పాడు అని యోసేపు ఫరో చెప్పినప్పుడు ఫరో అతని మాట విని దేశ ప్రజలందరికీ ఈ ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళందరూ మంచిగా పంట పండించడము జరిగింది. అలా 7 సంవత్సరాలు మెల్లిమెల్లిగా, సంవత్సరం 2 సంవత్సరాలు, అలా 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 7 సంవత్సరాలు అయిపోయింది. ఇవేమి ఫస్ట్ 7 సంవత్సరాలు ఏంటివి? పుష్టిగా మంచిగా ఉన్న 7 సంవత్సరాలు. ఇప్పుడు కరువు సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ స్టోరీ మళ్ళీ యాకోబు కుటుంబంలోకి ఎంటర్ అయింది. కరువు రోజులు స్టార్ట్ అయ్యాయి. యాకోబు అంటున్నాడు, అప్పుడు కనాను దేశంలో ఉన్న యాకోబు 10 మంది కొడుకులతో అంటున్నాడు, కరువు స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర ఉన్న 7 సంవత్సరాలు ధాన్యము అయిపోయింది, అక్కడ ఇక్కడ కొని తెచ్చాం, అది కూడా అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం బిడ్డలారా అని యాకోబు కొడుకులను అన్నప్పుడు కొడుకులకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఫరో దగ్గర అతను నియమించిన రాజు అందరికీ ధాన్యం ఇస్తున్నాడంట, మనం వెళ్ళి మనం కూడా తెచ్చుకుందాం అని ఆ కొడుకులు యాకోబుతో చెప్పారు. అక్కడున్న రాజు ఎవరు చెప్పాలి? అక్కడ ఫరో నిలబెట్టిన రాజు ఎవరు? యోసేపు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు? ఎప్పుడైతే ఏ తమ్ముడిని అయితే చంపాలని చూశారో, ఎవరినైతే తొక్కాలని చూశారో, ఎవరినైతే నిందించాలని చూశారో, ఎవరినైతే డెవలప్ కాకూడదని చూశారో, దేవుడు ఆ 10 మంది అన్నదమ్ములని వాళ్ళ చిన్న తమ్ముడైన యోసేపు దగ్గరకే వెళ్ళాలి. అది వీళ్ళకు తెలియదు, అది ఆ యోసేపుకు తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే యోసేపు ఎప్పుడో చనిపోయి ఉండొచ్చు, వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కడెక్కడో ఇస్మాయిల్ని తీసుకెళ్లారు, ఏమేమో చేసి ఉండొచ్చు అన్నప్పుడు ఈ 11 మంది అన్నలు సిద్ధమయ్యారు. ఎక్కడికి? ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అతనితో ఉన్న రాజు దగ్గర అడుగుదామని. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. 42వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరెలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొనుడని రండని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎక్కడెక్కడ ఏం నిర్ణయించాడో తెలియదు. చివరకు యోసేపు దగ్గరికే ఈ 10 మంది అన్నలు వెళ్తున్నారు, ప్రయాణమై వెళ్తున్నారు. అందరూ ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ 1 by 1. యోసేపు కొంత దూరంలో ఉన్న ఆ 10 మంది అన్నలను చూశాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? 10 మంది అన్నలను చూశాడు, షాక్ అయ్యాడు. కానీ యోసేపు వారిని గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు యోసేపుని గుర్తుపట్టలేదు. ఎక్కడో చనిపోయింటాడు, ఎవరో చంపేసి ఉంటారులే అనుకున్నాడు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తోడుగా ఉండి ఒక్కొక్క స్టెప్పు అతని అంచెలంచెలుగా ఎంచి రాజును చేశాడు. ఆ రాజు దగ్గరికే అన్నదమ్ములను సాగిలపడేటట్టు చేశాడు. చివరికి అలా మెల్లిగా వస్తున్నారు, దగ్గరికి వచ్చారు. అప్పుడు యోసేపు ఏం తెలియనట్టు ఏం అడిగాడు తెలుసా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడు వీళ్ళు చేశాడు. యోసేపు కఠినంగా మాట్లాడాడు. మీరెవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్రాంతం అని అన్నప్పుడు వాళ్ళు
10వ వచనంలో చూద్దాం, వాళ్ళు ఏమన్నారో చూడండి. నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి, మేమందరము ఒక్క మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. వీళ్ళు యథార్థవంతులు అంట. ఎవరు? యోసేపు అన్నదమ్ముళ్ళు యథార్థవంతులంట. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? పోయి యోసేపుకే చెప్తున్నారు. హల్లెలూయా. యోసేపుకి అన్నీ తెలుసు. మీరు నన్ను చంపాలని చూసింది మీరే, నన్ను బావిలో తోసేసింది మీరే, నన్ను ఒకరికి అమ్మేసింది మీరే. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ వచ్చి మేము యథార్థవంతులము అని చెప్తే నేను నమ్ముతానా? కానీ యోసేపుకు కఠినంగా ఎంత మాట్లాడాడో అంతే ప్రేమ కూడా ఉంది. వారితో ఒక మాట అన్నాడు, వాళ్ళు ఒకే తండ్రి పిల్లలము. వాళ్ళు పొరపాటున ఒక మాట జారారు. ఏమంటే మేము 12 మంది సంతానము, వచ్చింది ఎంతమంది? 10 మందే. 10 మంది వచ్చారు. నేను నమ్ముతా, సరే ఈసారికి మీరు ధాన్యము తీసుకెళ్ళండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఎవరైతే చివరి తమ్ముడున్నాడో వాడిని తీసుకొని రండి అని వీళ్ళకు ఒక షరతు పెట్టి ధాన్యం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. గట్టి చప్పలు కొడదాం. ఇంతకుముందు మనము 49వ అధ్యాయంలో 8వ వచనంలో మొదటి మాట ఏం చదువుకున్నాం? ముఖ్య అంశంగా నీ తండ్రి కుమారులు నీ యొద్దకు వచ్చి సాగిల పడతారు. ఆ మాట యోసేపు జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. చివరకు అలా 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 కొన్ని రోజులు ఆ ధాన్యం గడిచిపోయింది. ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారు. ఎవరు? వీళ్ళ అన్నదమ్ములు మళ్ళీ వచ్చారు. ఈసారి ఇంకా బాధ తట్టుకోలేక యోసేపు వాళ్ళని చూసినప్పుడు లోబడికి వెళ్ళి ఏడ్చాడు. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. 43వ అధ్యాయం 30 వచనంలో ఓ మాట ఉంటుంది చూడండి. అందరు తీయాలి. 43వ అధ్యాయం 30 వచనంలో, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చాను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. హల్లెలూయా. పాపం యోసేపుకి ఎంత బాధ చూడండి. అన్నదమ్ములు కళ్ళ ముందే ఉన్నారు, తమ్ముడు నాతోనే ఉన్నాడు. చివరికి ఒకరోజు రానే వచ్చింది. ఆ 7 అన్నదమ్ములకు నిజం చెప్పాడు. హల్లెలూయా. గట్టి చప్పలు కొడదాం. 45వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు యోసేపు, నేనే యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయి. అప్పటి వరకు బాగానే ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చారు. ఒక్కసారి ఈయన యోసేపు ఏమన్నాడంటే చూసి 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 వాళ్ళు ఇది 2వ 3వ అతని దగ్గరికి రావడం, ఇక బాధను తట్టుకోలేక ఆ ప్రేమను తట్టుకోలేక అతని తండ్రి యాకోబు అయితే ఇక్కడికి రాలేదు. యాకోబు ఇంటి దగ్గర ఉన్నాడు. అప్పటికి ముసలోడయ్యాడు కాబట్టి ఈ 10 మంది కొడుకులనే యోసేపు దగ్గరికి పంపిస్తున్నాడు. యోసేపు అని వాళ్ళకు తెలియదు, వాళ్ళ తండ్రికి తెలియదు. చివరకు యోసేపు ఇంకా బాధను తట్టుకోలేక ప్రేమను తట్టుకోలేక ఒకరోజు చెప్పాడు. ఏమని అంటే, మీరు చంపాలని చూసిన యోసేపును నేనే, మీ చిన్న తమ్ముడను నేనే. చూడండి 45వ అధ్యాయం 4వ వచనంలో, అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడు అయిన యోసేపును నేనే. హల్లెలూయా. చూడండి, ఇంకా ఆ బాధను తట్టుకోలేక అన్నదమ్ములకు చెప్పేశాడు. అప్పుడు బాధతో కన్నీళ్ళు చూడండి. ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాల తర్వాత వాళ్ళు కలిశారు. 20-25 సంవత్సరాల తర్వాత అన్నదమ్ములందరూ కలుసుకున్నారు. చివరకు అలా
ఈ సంతోషం పట్టజాలక ఈ విషయాన్ని ఫరో రాజుకు చెప్పడం జరిగింది. ఎవరు? యోసేపు. చెప్పడం జరిగిన తర్వాత అవునా నిజమా అనుకొని అయితే మీ తండ్రిని కూడా తీసుకొని రండి, మనం అందరం కలిసి మంచి భోజనం చేద్దాం, మంచి విందు చేద్దాం అన్నప్పుడు ఇంకా ఆ ప్రేమ పట్టుకోలేక ఎప్పుడెప్పుడు తండ్రిని చూద్దామా, ఎందుకంటే అన్నదమ్ములనైతే 2-3 సార్లు వీళ్ళు వచ్చారు చూశారు, కానీ తండ్రిని చూడలేదు. ఎవరిని? తండ్రి ఎవరు? యాకోబుని చూడలేదు. ఎవరు? యోసేపు తండ్రిని చూడాలి, నా కన్న తండ్రిని చూడాలని ఒక ఆతృతతో 20 సంవత్సరాలు వెయిట్ చేసిన ఆ కుమారుడు చివరకు నేనే వెళ్తా, నా తండ్రి దగ్గరికి నేనే వెళ్తా అని ఆ యోసేపు రెడీ అయ్యాడు. అయితే ఈ విషయము ముందే అన్నదమ్ములు వెళ్ళి చెప్పారు, నీ చిన్న కుమారుడు, మా చిన్న తమ్ముడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని అన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. చూడండి, 45వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. చూడండి ఎంత మంచి దేవుడు, ఎక్కడున్న వారిని ఎలా చేశాడు చూడండి. చివరకు తండ్రి దగ్గరకు వచ్చి యాకోబుకు చెప్పారు. ఏమని చెప్పారు? యోసేపు బ్రతికే ఉన్నాడని ఒకటి చెప్పారు, రెండోది ఏం చెప్పాడు? ఐగుప్తు దేశమంతటిని పరిపాలిస్తున్నాడని ఇంకొక విషయం యాకోబు ఎంత సంతోషం, ఇంకా చాలు, నేను చనిపోయినా పర్వాలేదని తర్వాత వాక్యంలో అతను అంటున్నాడు. ఇంకా చాలు, నా చిన్న కుమారుడు బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు ఒక రాజ్యాన్ని ఏలుతున్నాడు అని సంతోషము ఆ తండ్రి ముఖంలో కనబడింది. తర్వాత ఒకరోజు యోసేపు ఇంకా వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. చూడండి ఆ వాక్యం కూడా చూడండి, 46వ అధ్యాయం 29వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి. 46వ అధ్యాయం 29వ వచనంలో, యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. హల్లెలూయా. ఎవరు? ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడు? రథాన్ని సిద్ధపరచుకున్నాడు. రథం మీద ఊరేగింపుతో కనాను దేశంలో ఉన్న యాకోబు ఇంటికి, తన తండ్రి అయిన యాకోబు ఇంటికి వచ్చాడు. ఆ సంతోషంలో ఒకరినొకరు యోసేపు యాకోబు ఇద్దరు కౌగిలించుకొని ఒకరి మీద ఒకరు పడి ఏడ్చారు. హల్లెలూయా. ఇంకా తర్వాత యోసేపు ఈ 31వ వచనంలో 30వ వచనంలో, అప్పుడు ఇజ్రాయేలు నువ్వు యోసేపుతో, నీవింకా బ్రతికున్నావు, నీ ముఖము చూచితిని గనుక నేనిక చనిపోవుదును అని చెప్పి యోసేపుతో యాకోబు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకా చాలా చాలా సందర్భాలు ఉన్నాయి, నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇక్కడ యోసేపు జీవితంలో అదే జరిగింది. చిన్నవాడు, మనం తొక్కాలని చూస్తున్నావా, వారు పెద్దగా అవుతారు. ఇక్కడ చిన్న పెద్ద అని లేదు. ఏ మనుషునైనా సరే తొక్కాలని చూస్తున్నారా, ఎదుగుతే ఓర్వలేకపోతున్నారా, అంతకంతకు వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉంటాడు. ఇక్కడ ఇంకొక విషయం, యోసేపు చేసిన ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, పాపానికి అవకాశం ఉన్నా చెయ్యలేదు. పాపానికి అవకాశం ఉన్నా చెయ్యలేదు. మూడో విషయం, దేవుని రాజ్యంలో నమ్మకంగా ఉన్నాడు. ఎవరి చేతిలో? రాజ్యంలో
నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు రాజ్యాన్ని అప్పగించాడు. ఇక్కడ దేవునిలో అయినా, దేవుని సన్నిధిలో అయినా, ఇంట్లో అయినా మనం ఎప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అది అన్ని రకాలుగా నమ్మకంగా ఉండాలి. ఇక్కడ యోసేపు పొతిఫరు రాజు దగ్గర, అలాగే ఫరో రాజు దగ్గర నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతన్ని దీవించాడు. ఇంకొకటి, అన్నదమ్ములను క్షమించాడు. యోసేపు చేసిన ఇంకో మంచి పని ఏంటి? అన్నదమ్ములను క్షమించాడు. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ స్టోరీలో నేను ముఖ్య అంశాలు చెప్తున్నా. యోసేపు చేసిన మరో మంచి పని ఏంటి? అన్నదమ్ములను క్షమించాడు. యోసేపుకు అలాంటి లక్షణం లేదు. ఏం చేశాడు? క్షమించాడు, అన్నదమ్ములని క్షమించాడు. చంపాలని, ఇంతకన్నా ఒక మనిషిని చంపాలని చూసిన తర్వాత అంతకన్నా ఇంకా ఘోరమైనది ఏమైనా ఉంటుందా మన జీవితంలో? మనిషి ప్రాణం పోతే ఇంకేముంటుంది ఒకసారి చెప్పండి. అదే ప్రాణాన్ని తీసిన అన్నదమ్ములను క్షమించాడు. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటావు? యేసుక్రీస్తు కూడా సిలువలో ఉన్నప్పుడు వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక తండ్రి వీరిని క్షమించుమన్నాడు. ఇక్కడ యోసేపు చేసింది కూడా అదే. నన్ను చంపాలని వీళ్ళు చూశారు, అయినా కానీ వారికి ధాన్యం ఇచ్చాడు. ఒకవేళ ధాన్యం ఇవ్వకపోయి ఉంటే చనిపోయేవాళ్ళు. అతడు రాజు, అతని సైన్యంతో అతన్ని చంపించి ఉంటే వాళ్ళని ఏమన్నా అడిగేవాళ్ళ? లేదు. కానీ యోసేపు వారిని క్షమించాడు. చివరకు ఎప్పుడైతే మనం ఇందాక ముఖ్య భాగంగా చదువుకున్న వాక్యం ఏమైతే ఉందో, యోసేపు హెచ్చింపబడ్డాడు, రాజుగా నియమింపబడ్డాడు. అతని తండ్రి కుమారులు వచ్చి అతని దగ్గర సాగిలా పడ్డారు. ఇప్పుడు ఆ వాక్యం చదువుదాం. ఫస్ట్ చదువుకున్నాం కదా, ఏంటది? 49వ అధ్యాయం 8వ వచనం 3వ లైన్. 49వ అధ్యాయం 8వ వచనంలో 3వ లైన్, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలా పడదురు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ముగించేస్తున్నా. చూడండి, ఈ యోసేపు జీవితంలో, వాళ్ళ అన్నదమ్ముల జీవితాల్లో, ఈ స్టోరీలో మనం తెలుసుకోవాలి చాలా ఉంది. మనల్ని ఎవరిని కించపరచొద్దు, ఎవరిని తొక్కాలని చూడొద్దు. ఇక్కడ 2 విషయాలు, నీ జీవితంలో, నా జీవితంలో. నువ్వు ఎవరన్నా తొక్కాలని నేను కానీ నువ్వు కానీ చూస్తే దేవుడు వారిని హెచ్చిస్తూనే ఉంటాడు. ఒకవేళ నిన్ను ఎవరైనా తొక్కాలని చూస్తున్నారా, భయపడకు. యోసేపుకు తోడుగున్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. యోసేపు వలె నువ్వు నేను జీవిద్దాం, పాపానికి దూరంగా ఉందాం, క్షమిద్దాం, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉందాం. నువ్వేం భయపడకు, దేవునికి తోడుగా ఉంటాడు, నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. వారి గురించి ప్రార్థన చేయి. నీకు ఎవరైనా శత్రువు ఉంటే వారి గురించి ప్రార్థన చేయి, అంతే. దేవుడు అన్నీ చూసుకుంటాడు. యోసేపుకు తోడుగున్న దేవుడు నీకు, నాకు, మన అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఇప్పటి వరకు చెప్పిన కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని, నేను తర్వాత ప్రార్థన చేస్తా, దాంతో ఏకీభవిద్దాం. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభువా, ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆలోచనకర్తవు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తవు, ఏమని మిమ్మల్ని పాడాలి తండ్రి, ఏమని మిమ్మల్ని స్తుతించాలి? దినమెల్లా మిమ్మల్ని పాడి స్తుతించిన మీ రుణము తీర్చుకోలేమేసయ్యా. ఏసయ్యా అని పేరు పలకడానికి కూడా అర్హత లేదు ప్రభువా, అంతటి దౌర్భాగ్యులము, పాపులము. అయినను మమ్మల్ని మీరు ప్రేమించారు, మీరు రక్షణనిచ్చారు, మీ కృప చూపారు. మేము ఇలా ఈరోజు బ్రతికున్నామంటే తండ్రి, మా నీతి, మా నిజాయితీ కాదు తండ్రి, మా పరిశుద్ధత కాదు తండ్రి, మా ప్రార్థన కాదు తండ్రి, మా విశ్వాసం కాదు తండ్రి, మీరు మాపై చూపిన కృపనే తండ్రి. మీకు వందనాలు యేసయ్యా.
తండ్రి, ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందిన తండ్రి, వాక్యంతో మీరు మాతో మాట్లాడారని నమ్ముతున్నాం తండ్రి. మీకు వందనాలు యేసయ్యా. అవును తండ్రి, ఈరోజు యోసేపు జీవితాన్ని మా ముందట మీరు ఉంచారు. యోసేపు వయసులో చిన్నవాడు, ఇంట్లో చిన్నవాడు, అయినను మీరు అతనికి తోడుగా ఉన్నారు. ఎప్పుడైతే వారి అన్నదమ్ములు అతన్ని తొక్కాలని చూసారో, చంపేయాలని చూసారో తండ్రి, అప్పటి నుండి వారికి యోసేపుకు తోడుగున్న దేవుడవు తండ్రి, నీ కొందనాలు. యోసేపుకు తోడుగున్న దేవుడవు మాకు తోడుగా ఉండండి తండ్రి. యోసేపు వలె మేము పాపానికి దూరంగా ఉండేటట్టు కృప చూపండి తండ్రి. అన్నదమ్ములను క్షమించిన యోసేపు వలె మేము కూడా ఇతరులను క్షమించే మనసు మాకు దయచేయండి తండ్రి. ఫరోకు అలాగే పొతిఫరు రాజ్యములో నీతి నిజాయితీతో ఉన్న యోసేపు వలె మేము కూడా దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో నీతి నిజాయితీతో, యథార్థతో ఉండేలాగున అట్టి జీవితం మాకు నేర్పించండి తండ్రి. ఏదేమైనా తండ్రి, మీరు గొప్ప దేవుడవు తండ్రి. యోసేపును చిన్నవాడై ఉన్నను అంచెలంచెలుగా తన్ని మీరు హెచ్చించిన విధమును బట్టి మీకు వందనాలు. మా జీవితం కూడా అలాగే ఉండేలాగున కృప చూపండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. యోసేపుని హెచ్చించిన దేవుడు మమ్మల్ని కూడా మీరు హెచ్చించండి తండ్రి. మమ్మల్ని అభివృద్ధిపరచండి తండ్రి, మాకు తోడుగా ఉండండి తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. మరోసారి తండ్రి, మా సంఘం అందరిని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏ బాధల్లో, ఏ కష్టాల్లో ఉన్నారో వారిని ఆదుకోండి తండ్రి, వారిని ఓదార్చండి, ఆదరించండి, వారికి తోడుగా ఉండండి తండ్రి. యోసేపుకు తోడుగున్న దేవుడవు వారికి తోడుగా ఉండండి. అనారోగ్యాలతో ఎవరైనా బాధపడితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. యేసయ్యా నీకు వందనాలు. మాకు తోడుగా ఉండండి, మా సంఘాన్ని అభివృద్ధిపరచండి, సంఘాన్ని విశాలపరచండి తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. సంఘ కాపరులను వారి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దలను వారి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. యోసేపుని తోడుగున్న దేవుడవు మాకు తోడుగా ఉండి అభివృద్ధిపరిచి సమస్త మహిమ ఘనతలు మీరే పొందుకోమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.